One TV News. నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉగాది మహోత్సవాలు కావడంతో కర్ణాటక నుండి కన్నడ భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైల క్షేత్రానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భక్తులందరూ సంతృప్తికరంగా శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వీలుగా దేవస్థానం ఈవో శ్రీనివాసరావు దర్శన ఏర్పాట్లు చేశారు. కన్నడ భక్తుల రద్దీతో వేకోజామున ఆలయ ద్వారాలు తెరిచి ప్రాతకాల పూజల అనంతరం వేకోజామున 4:30 నుంచి కన్నడ భక్తులను దర్శనాలకు అనుమతిస్తున్నారు. 3 క్యూ లైన్ల ద్వారా భక్తులకు దర్శనాలు కల్పిస్తూ ఉచిత దర్శనం, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనం, 500 రూపాయల దర్శన క్యూ లైన్ల ద్వారా భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు. కన్నడ భక్తులందరికీ సౌకర్యవంతమైన త్వరితగతిన దర్శనం చేసుకునేందుకు ముందస్తుగా దేవస్థానం శ్రీ స్వామివారి స్పర్శ దర్శనం పూర్తిగా నిలుపుదల చేసి భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే అనుమతిస్తున్నారు. కన్నడ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆయా సదుపాయాలను కల్పించేందుకు దేవస్థానం సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించింది. అలాగే కంపార్ట్మెంట్లలో వేచి ఉండే కన్నడ భక్తులకు నిరంతరం అల్పాహారం, బిస్కెట్లు, మంచినీరు, మజ్జిగ అందజేస్తామని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. కన్నడ భక్తులకు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. కన్నడ భక్తులు తమ ఆడపడుచుగా భావించే శ్రీ భ్రమరాంబికా దేవిని తనివి తీరా దర్శించుకునేందుకు క్యూ లైన్లు కన్నడ భక్తులతో కిక్కిరిసిపోయాయి. అలాగే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన సంఖ్యలో లడ్డూ ప్రసాదాలు సిద్ధం చేసి మొత్తం కౌంటర్ల ద్వారా లడ్డూ ప్రసాదాలను విక్రయిస్తున్నామన్నారు. సోమవారం 96,000 మంది కన్నడ భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. Mama. నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు మొదటి రోజు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల మొదటి రోజులో భాగంగా మహాలక్ష్మి అలంకార రూపంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై మహాలక్ష్మి అలంకార రూపంలో ఆసీనులైన అమ్మవారికి, భృంగి వాహనధీశులైన శ్రీ స్వామివారికి అర్చకులు, వేద పండితులు, ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు ఇచ్చారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు బాజా భజంత్రీలు, కరణ నృత్యాలు, బ్యాండ్ వాయిద్యాల నడుమ, డప్పు చప్పుళ్లు, కోలాటాలు నడుమ శ్రీ స్వామి అమ్మవార్లు శ్రీశైల క్షేత్ర పురవీధుల్లో విహరించారు. ఆలయ ఉత్సవం ముందు భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్లను దర్శించుకుని కర్పూర నీరాజనాలు అర్పించారు. కన్నడ భక్తుల నడుమ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలు, వాహన సేవలలో ఈవో శ్రీనివాసరావు దంపతులు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు, అర్చకులు, అధికారులు పెద్ద ఎత్తున కన్నడ భక్తులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సాగుకు అనుకూల పరిస్థితులు కల్పించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి వ్యవసాయం నిలవాలని, రైతన్న గెలవాలి అన్నదే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం పట్టణంలోని జగన్నాథపురంలో పర్యటించిన ఎమ్మెల్యే రైతుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, సబ్సిడీలు, సంక్షేమ పథకాలతో పాటు వ్యవసాయాన్ని మెరుగుపరుచుకునేందుకు వ్యవసాయ శాఖ ద్వారా అందుబాటులో ఉన్న పథకాలను కూడా వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. గత ఎన్నికలలో మాట ఇచ్చిన ప్రకారం రైతులకు 20,000 రూపాయలు 3 విడతలుగా జమ చేయడం జరిగిందని, అలాగే సాగునీటి పథకాలను మెరుగుపరుస్తూ నదుల అనుసంధానం ప్రక్రియ ద్వారా వ్యవసాయదారులకు త్రాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు ఎనలేని కృషి చేస్తున్నారని, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపరచడమే కాకుండా విస్తృతంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటుకు కృషి జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలిసిందే రైతన్న మీకోసం అనే కార్యక్రమంలో
ఈ యొక్క వార్షికోత్సవాలు ఏవైతే ఉన్నాయో అందులో భాగంగానే ఈరోజు కూడా జగన్నాథపురంలో రైతుల ఇంటికి వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకోవడమే కాకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి ఏం చేసామనేది వాళ్ళ నోటితోనే వినడం జరుగుతుంది. ఇచ్చిన మాట ప్రకారం 20,000 ఇస్తానన్నాము. ఆ 20,000 3 విడతలు ఇవ్వడం జరిగింది. మద్దతు ధర ఇవ్వడమే కాకుండా సకాలంలో వాళ్ళు పండించిన పంటకి ఇమీడియట్గా డబ్బులు వేయడం కూడా జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది నీటి భద్రత. నదులు అనుసంధానం చేస్తూ నిత్యం ఈ కాలువలో నీరుండే విధంగా రైతులు 2-3 పంటలు పండించుకునే విధంగా నీటి భద్రత ఇవ్వడం, అలాగే ఒకే పంట కాకుండా అగ్రి టెక్నాలజీతో 4-3 కమర్షియల్ పంటలు పండించని రైతులకు అవగాహన కల్పించడం, తద్వారా రైతుకి మేలు జరిగే విధంగా ఆర్థికంగా లాభం కలిగే విధంగా వాళ్ళకి ఇప్పుడున్న టెక్నాలజీస్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఇందులో ఆల్రెడీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాతోనే భాగస్వాములు అయ్యి ఇంటింటికి రావడం కూడా జరుగుతుంది. ఇక ఫుడ్ ప్రాసెసింగ్ ఇష్యూస్ కూడా తీసుకురావడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే, పార్వతీపురం అనువైన ప్లేసు నాకు తెలిసి రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కి. ఇక్కడ ఉండే రైతులకి అలాగే రైతులు వాళ్ళ మహిళలకు కూడా సమకాలీనంలో ఒక ఉద్యోగం ఇచ్చే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా దానిపై ప్రతిపాదన చేయడం జరిగింది. అందులో రైతుల నుంచి కూడా వాళ్ళ సమస్యలు వాళ్ళు ఎలాగుంటే బాగుంటుంది అనే విషయాన్ని కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ వార్షికోత్సవాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు దగ్గరికి వెళ్తడం జరుగుతుంది. రైతు సమస్యే మాకు ప్రధానం. నేను ఎప్పుడు చెప్తుంటుంటాను, వ్యవసాయం నిలవాలి, రైతు అనేవాడు గెలవాలనేది. రైతు గెలిస్తేనే వ్యవసాయం ఉంటుంది. కాబట్టి అత్యధిక ప్రాధాన్యత గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే గౌరవ మంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు రైతుల పట్ల మీ అందరికీ తెలిసిందే, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం. రైతుయే భారతదేశానికి వెన్నుముక్క అనే ఒక నినాదాన్ని నమ్మే ఒక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపల్ కేంద్రంలో పవిత్ర రంజాన్ మాసం కఠోర ఉపవాస దీక్షలలో ఉన్న ముస్లిం సోదరులకు అల్విజాన్ మసీద్లో నెల రోజులు మసీద్ కమిటీ సభ్యులు ఇఫ్తార్ ఏర్పాట్లు చేస్తూ మన్ననలు పొందుతున్నారు. మసీద్ ఆవరణంలో చలువ పందిళ్లను ఏర్పాటు చేసి వేసవి తాపం నుంచి ఉపవాస దీక్ష రోజాలో ఉన్న వారికి ఉపశమనం కలిగిస్తున్నారు. మసీద్ ఆవరణంలో రంజాన్ మాసం మొదలుకొని ప్రతిరోజు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాతలు మసీద్ ఆవరణలో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తున్నారు. మసీద్ ఇమాం మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మసీద్ కమిటీ సభ్యులు చేస్తున్న సేవలను కొనియాడారు. నెలవంకతో మొదలయ్యి మళ్లీ నెలవంక కనిపించేంత వరకు నెల రోజులు కఠోర ఉపవాస దీక్షలో ఉంటూ కఠిన నియమాలు పాటిస్తూ మసీదుకు వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దాతల సహాయంతో మసీదు కమిటీ సభ్యుల ఏర్పాట్లు చాలా బాగున్నాయన్నారు. 30 साल से यहाँ पे रोज़ाना इफ्तार का प्रोग्राम रहता और हर दिन दावत का इंतज़ाम रहता। छोटे बड़े जो भी हजरात, बड़े बूढ़े जो भी है इसमें शिरकत करते हैं। हर साल की जैसा इस साल भी जोशो खरोश से नौजवान बच्चे जो काम करते हैं यहाँ पे, नौजवान बच्चे हैं, छोटे बड़े जो भी है सबका साथ रहता है यहाँ पे। और खुशी की बात है कि हर रोज़ यहाँ इफ्तार का प्रोग्राम रहता। सभी के ताउन से हर कोई जो भी है बाहर से आने वाले हैं उन लोगों को आसानी से इफ्तार का प्रोग्राम यहाँ रहेगा इंशाल्लाह। हर साल की तरह इस साल भी हम खुशी है कि अलविजान मस्जिद में प्रोग्राम होता और आज रात में सहरी का हर साल बरकत वाली चीज़ से हमें जो है नवाजा हैगा। और उसी के साथ साथ बेहद परवरदिगार के करोड़ों एहसान है कि शहर कलवाकुर्ती मस्जिद अलविजान में पहले रमज़ान से लेकर तरावी का जो आगाज़ होता है अल्हम्दुलिल्लाह आज कुरान पाक जो है मुकम्मल हो जाएगा। शब कदर मनाई जा रही है। और इसी के साथ साथ पीछे कमेटी हाल में जो 10 दिन का दहा हुआ करता है, काफ़ी कसीर तादाद में वहाँ पर लोग नमाज तरावी अदा किया करते हैं और 10 दिन के तरावी पढ़ने के बाद में अपनी दुनिया और आखिरत को कामयाब किया करते हैं। और बड़ी खूबसूरत बात यह है कि मस्जिद अलविजान में अरकान कमेटी के ज़ेर एहतमाम जो यहाँ पर इफ्तार का एहतमाम इंतज़ाम किया जाता है, तमाम लोग एक ही जगह पर एक ही जैसे एक ही दस्तरखान पर बैठ के इफ्तार का एहतमाम इंतज़ाम किया करते होंगे और अपना इफ्तार किया करते होंगे। और बड़ा खूबसूरत मंजर हुआ करता है। ये 35 साल से गालिबन सिलसिला चल रहा है। यहाँ पर ना छोटा ना बड़ा, ना अमीर ना गरीब, ना अपना ना बेगाना, सब जो है बराबर बैठा करते हैं। और एक ही सफ़ में खड़े महमूद और अय्यास, ना कोई बंदा रहा ना कोई बंदा नवाज, सब एक सफ़ में खड़े हो जाते हैं। माशाल्लाह बड़ा खूबसूरत मंजर हुआ करता है। परवरदिगार इस शहर को और इस शहर की बिलखुसूस मस्जिद को जो है और अरकान कमेटी को और तमाम जो खादिमीन मस्जिद को दीन दोगुनी रात चौगुनी तरक्की अता फरमा। इन तमाम अल्लाह तबारक व तआला हमारे जो दावत किए गए हैं एहतमाम और
इफ्तारी का तमाम इंतज़ाम किया गया। मौला तबारक व तआला जिसने भी जो कुछ भी इसमें చిత్తూరు జిల్లా పలమనేరు గంగవరం మండలం షాదీమహల్ వద్ద సైకో హల్చల్ చేశారు. స్థానికులపై రాళ్లతో దాడి యత్నం చేశాడు. స్థానికులు 112కి సమాచారం అందించారు. ఘటన స్థలానికి గంగవరం పోలీసులు చేరుకోగా సైకో పారిపోవడంతో పోలీసులు వాహనంలో వెంబడించి సైకోను పట్టుకునే క్రమంలో పోలీసు వాహనం డ్రైవర్ని పక్కకు నెట్టి పెట్రోలింగ్ వాహనంతో సైకో పరారీ అయ్యాడు. పోలీసు వాహనాన్ని అతివేగంగా నడుపుతూ ఒక కారు ఆటోను ఢీకొట్టాడు. ఆటోలో నుంచి పలువురికి గాయాలయ్యాయి. పోలీసు వాహనానికి ముందు చక్రం ఊడటంతో ఫ్లైఓవర్ వద్ద వాహనాన్ని వదిలి సైకో పరారీ అయ్యాడు. సమీపంలోని చెరువులోనికి దూకేశాడు. ఈ సైకోను పట్టుకోవడం కోసం పోలీసులు ముప్పు తిప్పలు పడ్డారు. సుమారు 3 గంటల పాటు ప్రయత్నం చేసి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా ఫైర్ సిబ్బంది చెరువులోకి దూకి సైకోను పట్టుకున్నారు. గజపతి నగరం జిల్లా ఎం వెంకటాపురం గ్రామంలో గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని గోడ పత్రికను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం ఆవిష్కరించారు. 45 రోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పశుసంవర్ధక శాఖ ఏడీ ఎన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 29 వరకు ఈ కార్యక్రమం జరుగుతోందని చెప్పారు. అలాగే 75% రాయితీతో కూడిన గడ్డి విత్తనాలను మంత్రి శ్రీనివాస్ అందజేశారు. ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు, ఏడీ చంద్రశేఖర్, పశు వైద్య అధికారులు సుధీర్ కుమార్, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒక పెద్ద విప్లవాత్మకమైనటువంటి యాజిటేషన్ చేయడం వల్ల అప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొని భాషారహిత రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని ఒక ప్రతిపాదన తీసుకొచ్చి భాష మీద అనేక రాష్ట్రాలు ఏర్పాటు జరిగింది. ఈరోజు మీరు చూసుకుంటే కర్ణాటక అవ్వచ్చు, కేరళ అవ్వచ్చు, గుజరాత్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఆయన భాషారహిత రాష్ట్రాలు ఏర్పడాలని ఒక మంచి ఉద్దేశంతో తెలుగువాడి కోసం నిలబడి పనిచేసినటువంటి అమర్జీత్, మరి ఆయన ఈరోజు 125వ జన్మదిన వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా తెలుగువాడు గుర్తించే దశగా ప్రతి తెలుగువాడు కూడా చిరస్మరణీయంగా, అంటే 10 కాలాల పాటు వచ్చే తరాలు కూడా గుర్తుపెట్టుకోవాలంటే ఒక మంచి చిహ్నం పెట్టాలి. స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని కూడా ఒక నామకరణం చేస్తారు. ఈరోజు ఏ నామకరణం చేస్తారో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తారు. కానీ ఒక చిహ్నం అనేది భారతదేశానికి అందించాలి. అలాంటి మహనీయుడు మన తెలుగు జాతి కోసం నిలబడి పనిచేశాడు అనే ఒక మంచి సంకల్పంతో అమరావతిలో ల్యాండ్ అలొకేట్ చేస్తానంటే విగ్రహం మేము కడతామని ఈరోజు వైశ్యాస్ కమ్యూనిటీ ముందుకు వచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సిపిఐ నిరసన ర్యాలీ చేపట్టారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద సిపిఐ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ముందుగా కొమరయ్య భవన్ నుంచి అంబేద్కర్ కూడలి వరకు ఎర్ర జెండాలతో ర్యాలీలు చేశారు. అనంతరం సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఇస్లామిక్ దేశమైన ఇరాన్ పై అమెరికా యుద్ధం చేస్తోంది. ఆ కారణంతో క్రూడ్ ఆయిల్ ధరలు కొరత ఉందని, గ్యాస్ ధరలు పెంచడం మోదీ ప్రభుత్వానికే అంత మంచిది కాదని మండిపడ్డారు. భారతదేశ వ్యాప్తంగా గత 10 రోజుల నుండి మరి హోటళ్ళు కానీ, యూనివర్సిటీలో హాస్టళ్ళు కానీ, అదేవిధంగా మరి చాలామంది మహిళలు రోడ్లపైకి ఎక్కి నిరసన తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మహిళలకు కానీ, యూనివర్సిటీలో కానీ, అదేవిధంగా హోటల్లో గ్యాస్ సిలిండర్లు దొరకనటువంటి పరిస్థితి. ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు భారతదేశ వ్యాప్తంగా గత 10 రోజుల నుండి మరి గ్యాస్ సరఫరా తగ్గిపోవడం జరిగింది. అంతేకాకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి ఉన్నటువంటి గ్యాస్ ధరలను ఏకంగా 135 రూపాయలు పెంచడం జరిగింది. దీనికి ప్రధానంగా మరి నరేంద్ర మోడీ నిర్లక్ష్యం, వారు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఈరోజు భారతదేశ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. మరి ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు యుద్ధానికి పాల్పడితే అక్కడ ఉన్నటువంటి ఆ ఇరాన్ దేశానికి సంబంధించినటువంటి మాజీ ఆ దేశ అధ్యక్షుడిని మరి ట్రంప్ చంపివేయడం జరిగింది. అంతేకాకుండా ఇరాన్ దేశం పైన అణుబాంబులు వేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలను విచ్చలవిడిగా చంపుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు అమెరికా సామ్రాజ్యవాద్యం మరి ట్రంప్ ఆ యొక్క అమెరికాకు 2వసారి దేశ అధ్యక్షుడయ్యాడు. కానీ ఈరోజు ప్రపంచాన్ని ఏలే రాజుగా
ఈరోజు ట్రంప్ భావించి ఏదైతే వెనుజులా కానీ అదేవిధంగా ఇరాన్ కానీ ఇతర కెనడా దేశస్తులను అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆ దేశస్తులకు సంబంధించినటువంటి ఆధిపత్యాన్ని అమెరికా చేతుల్లో తీసుకోవాలని చెప్పేసి యుద్ధాలు ప్రకటిస్తున్నాడు. వెనిజులా దేశ అధ్యక్షుడిని మరి అర్ధరాత్రి భార్య భర్తలను కిడ్నాప్ చేసి వాళ్ళని జైలుకు పంపించినటువంటి పరిస్థితి. ఇరాన్ దేశం పైన చదువుతున్నటువంటి స్కూల్ పైన బాంబు వేయడం వల్ల 200 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది, టీచర్లు చనిపోవడం జరిగింది, 19,000 మంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు చనిపోయినట్టు మరి వార్తలు రావడం జరుగుతుంది. 1,00,000 మంది దాకా తీవ్ర గాయాలై హాస్పిటల్లో పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇరాన్ దేశం మరి విసిగిపోయి అమెరికా పైన కూడా ప్రత్యక్షంగా దాడులు చేస్తూ ఆ యొక్క ఇరాన్కు సంబంధించినటువంటి సముద్ర భాగాన్ని కూడా ఎవరు కూడా రావద్దని చెప్పేసి మరి అక్కడ ఉన్నటువంటి ఇరాన్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ద్వారా మన ఇండియాకు వచ్చేటువంటి సముద్ర మార్గంలో ఉన్నటువంటి నౌకలు 28 నౌకలు అక్కడనే చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. మరి ఇతర దేశాల నుండి సుమారు 60% ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు మన దేశానికి ఎగుమతి దిగుమతి అవుతాయి. మరి ఇక్కడ సరఫరా నౌకలు రాకపోవడం వల్ల ఇక్కడ భారతదేశ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేము నరేంద్ర మోడీని ప్రశ్నిస్తున్నాం, నీకు యుద్ధం జరుగుతుందని తెలుసు, యుద్ధ వాతావరణం కనబడుతుంది, మరి ఎందుకు జాగ్రత్త తీసుకోలేదు? ఈరోజు దేశ ప్రజలను రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక వారం రోజులైతే ఏ జిల్లాలో కూడా ఏ పట్టణాల్లో కూడా గ్యాస్ సిలిండర్లు దొరికినటువంటి పరిస్థితి. ఒకవేళ దొరికినా కూడా బ్లాక్లో 2,000-1,500 రూపాయలకు అమ్ముకోవడం జరుగుతుంది. ఈరోజు చాలామంది మహిళలు గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే కనీసం బుక్కుకోలేనటువంటి పరిస్థితి ఉంది. మరి 10వ తరగతి పరీక్షలు ఉన్నాయి. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ 1TV న్యూస్.